ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నివసింపచేయాలని ఈ ఆడియో క్లిప్ మీకు సమర్పిస్తున్నాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కృత ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. చూడండి, దేవుడిచ్చిన ఆజ్ఞలు మనం పాటించాలి కదండి. దేవుడు మనల్ని ఏ రీతిగా జీవించమని చెప్తున్నాడు? మనము ఒకరినొకరు ప్రేమించాలి. అవును, మీరు ఇతరుల్ని ప్రేమిస్తున్నారా? ఆగండి, మీరు మిమ్మల్ని ప్రేమించుకుంటున్నారా? అవును అన్న సమాధానం మీ దగ్గర నుంచి వస్తుంది కదండి. మనల్ని మనము చాలా బాగా ప్రేమించుకుంటూ ఉంటాం, కానీ ఇతరుల్ని ప్రేమించడం విషయంలో మనము విఫలమవుతూ ఉంటాం. చూడండి, యేసు ప్రభు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నప్పుడు మనము ఆయన శిష్యులుగా పిలువబడాలంటే, ఆయన బిడ్డలుగా మనం ఉండాలంటే మనము కూడా ఇతరుల్ని ప్రేమించాలండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని క్రొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. చూడండి, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మనము ఇతరుల్ని ప్రేమించాలండి. మన తోటి సహోదరుల్ని ప్రేమించాలి. మనం ఎప్పుడైతే ప్రేమను కనపరుస్తామో వారు క్రీస్తునందు ఆనందించగలుగుతారు. దేవుని ప్రేమను ఇతరులకి మనం పరిచయం చేయాలండి. క్రీస్తు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు? అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నాడు కదా. మనము కూడా ఇతరుల్ని ప్రేమిస్తున్నప్పుడు, క్రీస్తు ప్రేమతో ప్రేమించినప్పుడు వారిని ప్రభు కొరకు సంపాదించగలుగుతాం, వారితో సఖ్యత కలిగి జీవించగలుగుతాం, దేవుని రాజ్యం కొరకు వారిని సంపాదించగలుగుతాం. మీరు మీ తోటి సహోదరుని ప్రేమించగలుగుతున్నారా? మనల్ని మనము బాగానే ప్రేమించుకుంటాం గాని ఇతరుల్ని ప్రేమించడం విషయంలో మనము విఫలమవుతూ ఉంటాం. బహుశా కొంతమంది అది చాలా కష్టం అని అంటూ ఉంటారు. అవునండి, ఒకవేళ కష్టమైనప్పటికీ కూడా మనము దేవుని ప్రేమతో దేవుని మీద ఆనుకుని ఇతరులను ప్రేమించినప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటించాలి కదండి. మనము కూడా ఇతరుల్ని ప్రేమిద్దాం, మన తోటి వారిని ప్రేమిద్దాం, వారిని ప్రభు దగ్గరికి నడిపిద్దాం. క్రీస్తు ప్రేమతో వారిని ప్రేమించినప్పుడు వారు సంతోషించగలుగుతారు. క్రీస్తు ఎట్రీతిగా మనల్ని ప్రేమించాడో మనము కూడా ఇతరుల్ని ప్రేమించాలి. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కదా. ఆ ఆజ్ఞ ప్రకారము మనం జీవిద్దాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అటువంటి ఇతరుల్ని ప్రేమించేటువంటి మనసు ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.